సార్ చెప్పండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా కూడా మరి ఏపీలోనే కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే హాజరు కావడం కూడా జరిగింది. మరి ఏం విన్నవించుకుంటున్నారు సార్? ఈ 5 పంచాయతీలని తెలంగాణలో భద్రాచలంలో కలపమని మేము అడుగుతున్నాం. 5 పంచాయతీలకి అసలు డెవలపింగ్ కానీ రాజ్యాంగం కూడా లేదు. అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా దారుణంగా ఉంది. అక్కడ పోలీసు ఒకటే ఉదాహరణ, గత 1 year బ్యాక్ ఎవడో నేను ఇంటెలిజెన్స్ వచ్చి 6 నెలలు డ్యూటీ చేసింది పోలీస్ స్టేషన్ లో. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసిన అవునో కాదు, అన్ని టీవీల్లో అన్ని పేపర్లో వచ్చింది. 6 నెలలు ఒక మండల్ హెడ్ క్వార్టర్ లో ఒక సిఐ సర్కిల్ ఉన్నటువంటి డిఎస్పీ హెడ్ క్వార్టర్ లో వాడు డ్యూటీ చేసిండంటే నీవు ఈ రాజ్యాంగం నీకు ఏం నడుస్తుందో అక్కడ పరిస్థితి, ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేస్తుందో ఒకసారి ఆ గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మన చంద్రబాబు గారు కానీ ఇంకొకళ్ళు కానీ అక్కడ ఎలా ఉందో పరిస్థితి చూడండి. 6 దాటితే పోలీసు వాళ్ళు బయటికి రారు. భార్య భర్తలు గొడవ పెట్టుకొని పోతే 10,000, అన్నదమ్ములు గొడవ పెట్టుకొని పోతే 20,000, చేనుగెట్టుడు పోతే 10,000. బార్డర్ పెట్టుకున్నారు. అక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఇది అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఉన్న పరిస్థితి. ఆ 5 పంచాయతీలు మీకు జిల్లా హెడ్ క్వార్టర్ కి 300 కిలోమీటర్లు. ఎవరు పట్టుకుంటారు? ఎవరు ఏమీ లేదు. అక్కడ ఓన్లీ సెటిల్మెంట్. కేసు పెడతాం, 300 కిలోమీటర్లు పోవాలి. ఎవడన్నా చిన్న కేసు పోయింది అనుకోండి, కూర్చొని కౌన్సిలింగ్ చేసే పరిస్థితి లేదు. కేసు పెడతామని బెదిరియడం, వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇది అక్కడ జరుగుతుంది. స్థానికంగా తెలంగాణలోకే కావాలి అనుకుంటున్నారు. అసలు అట్లా కాదమ్మా. అక్కడ ఉన్న పిల్లలు 1 to 10th 1వ తరగతి నుంచి 10th వరకు 80% పిల్లలు తెలంగాణ చదువు భద్రాచలం ఆనుకొని ఉన్నాయి. మరి ఈ అడ్రస్ వచ్చేసి ఆంధ్ర, మన అల్లూరు సీతారామరాజు జిల్లా. ఒక అప్లికేషన్ పెడితే ఉద్యోగానికి కానీ ఒక లోనుకి కానీ మరి నీకు ఎలా ఇస్తాడు? ఏమి ఇస్తాడు? ఆంధ్ర వాళ్ళు ఇస్తారా, తెలంగాణ వాళ్ళు ఇస్తారా? ఏది తేల్చలేని పరిస్థితి అక్కడ అయిపోయింది. అక్కడ ఒక్కొక్క బ్యాచ్ వయసులు కూడా అయిపోయింది. 14 సంవత్సరాలు కదా, ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. రన్నింగ్ అయిపోయి కూడా పంపించేశారు. ఖమ్మంలో మా ఊరు విలేజ్ పిల్లల్ని 14 మంది పిల్లల్ని పోలీస్ సెలెక్ట్ అయ్యి రన్నింగ్ పెట్టిన రోజు చూసి అక్కడ ఉన్న ఏఎస్పీ బాబు మీ అడ్రస్ ఆంధ్రాలో ఉంది, వెళ్ళిపోండి అని పంపించేసింది. ఇప్పుడు చదివే పిల్లల పరిస్థితి కూడా అదే. అక్కడ నుంచి ఎక్కడ స్కూళ్ళు లేవు. అక్కడ ఓన్లీ ఉంటే గవర్నమెంట్ స్కూల్ ఏదైనా ఉందనుకోండి, అక్కడ ఉన్న స్కూల్స్ కూడా తీసేశారు. గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కూడా తీసేశారు. ఇప్పుడున్న గతంలో చదివిన వాళ్ళు కానీ ఇప్పుడు చదివిన వాళ్ళు కూడా ఆ భద్రాచలం చదువుతున్నారు. ఏదైనా పోనీ ప్రైవేట్ ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయా? అవి కూడా 80% స్థానికతే కదా. మరి ఎక్కడిస్తాడు? GO 3 ప్రకారం అక్కడ ఉద్యోగాలు లేవంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చి అక్కడ ఉద్యోగాలు. 2 రాష్ట్ర ప్రభుత్వాలను కానీ అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఏం కోరుతున్నారు? కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకుంటుందా? కేంద్ర ప్రభుత్వమే చేయాల్సింది. అక్కడ భద్రాచలం రాముడు మన భద్రాచలం నుంచి పర్ణశాల వరకు 24 కిలోమీటర్లు మధ్యలో ఆంధ్రాకు పోయి ఉన్నటువంటి ఈ ఏరియా కనీసం రోడ్డు లేదండి. రాముడిని చూడటానికి వచ్చినప్పుడు పర్ణశాల వెళ్తాడు ఖచ్చితంగా, సీతను చూడడానికి. ఈ మధ్యలో రోడ్డు కూడా లేదు. రోడ్డు కూడా గోతులు పడిపోయి అక్కడ అధ్వానంగా ఉన్న పరిస్థితి. మరి అక్కడికి వచ్చిన భక్తుడు ఆడికి వెళ్తాడు. పొద్దుడు లెగితే ఈ బీజేపీ నాయకులు జై శ్రీరామ్ అంటారు. మరి జై శ్రీరామ్ పరిస్థితి అక్కడ అధ్వానంగా ఉంది. అంటే కొంచెం భద్రాచలం చుట్టూ, ఆ తర్వాత అంతా తెలంగాణ. లెఫ్ట్ మొత్తం, రైట్ మొత్తం ఆంధ్ర. ఆ లెఫ్ట్ లో కొద్దిగా ఒక 7 కిలోమీటర్ల మందం ఆంధ్రాకు పోయింది. మళ్ళీ ఇది ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి. ల్యాండ్స్ విషయం కూడా చిన్న ప్రాబ్లం ఉంది. ల్యాండ్స్ వచ్చేసి గతంలో అప్పుడు ఆంధ్రాలో ఉన్నప్పుడు అప్పుడున్న 47కు ముందు జమీందారులు 100 years లీజ్ ఇచ్చారు రైతులకి. అవి 72లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది సెటిల్మెంట్ వచ్చింది. సెటిల్మెంట్ లో ఈ కాగితం లేదు, ఆ కాగితం లేదు, అమాయకులు చేసి డిజాల్వ్ చేశారు. ఎక్కువ శాతం 80% ల్యాండ్ కి పట్టాలు లేవు. ఈ భూమిని లాగేసుకోవాలి గవర్నమెంట్. అంతా 2 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు రైతులు. 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నట్టు దిల్దారు చేసుకుంటూ వాడు ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ ఎక్కడ సెటిల్ అయింది. వాడు బ్రహ్మాండంగా ఉంది. ఈ 2-3 ఎకరాల వాడు నోటిఫికేషన్ ఇచ్చారు మొన్న. ఈ 5 పంచాయతీల్లో 2400 ఎకరాలు భూమి బాబు మీరు వచ్చి కోరుకోండి అని చెప్పి అక్కడ ముంపులో ఉన్నటువంటి ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ వ్యాప్తిషన్ చేస్తున్నారు. 1000 కుటుంబాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అందుకే అడుగుతున్నాను సార్, అన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం ఇప్పుడు ఇమీడియట్లీ వాటి మీద అధ్యయనం చేసి వాటిని ఇమీడియట్లీ తెలంగాణలో కలిపితే పరిష్కారం. పిల్లలకి రేపు భవిష్యత్తు. లేకపోతే ఏం లేదు, గేదెలు కలపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.